హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథున దేవాని భర్తగా అంగీకరిస్తుందా? అసలేం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పోలీసులు దేవాని అరెస్ట్ చేసిన తర్వాత దేవాని సెల్లో వేసి తనపై లాఠీచార్జ్ చేస్తారు. దేవా చేతులు కాళ్ళని కట్టేసి లాఠీలతో బాగా కొడుతూ ఉంటారు. అప్పుడు దేవా పోలీసులు ఎన్ని లాఠీలు దెబ్బలు కొట్టినా కానీ అస్సలు భయపడకుండా అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. పోలీసులు దేవాని అరెస్ట్ చేశామని రాహుల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు రాహుల్ వెంటనే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ఆ రౌడీని పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో వేశారంట, ఇప్పుడే నాకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు అని అంటారు. అప్పుడు హరివర్ధన్, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని రాహుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. రాహుల్ మరియు హరివర్ధన్ పోలీస్ స్టేషన్కి చేరుకోగానే అక్కడున్న పోలీసులు వాళ్ళంతా, రండి సార్, లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్, నమస్తే సార్, ఇదిగోండి ఆ రౌడీని పట్టుకొని సెల్లో వేశాం అని సెల్లో ఉన్న దేవాని చూపిస్తూ ఉంటారు. అప్పుడు హరివర్ధన్, సెల్లోపించేయండి, నేను అతనితో మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్తో, కానిస్టేబుల్ సెల్లోపించేయండి అని అంటారు. అప్పుడు హరివర్ధన్ దేవా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నీ వల్ల నా కూతురి జీవితం సర్వనాశనమైంది. ఎందుకు చేసావరా ఇదంతా? నా కూతురు నీకు ఏం పాపం చేసిందని తన జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని దేవాని కొడుతూ ఉంటాడు. అప్పుడు దేవా, సార్, నేనేం మీ అమ్మాయి మెళ్ళలో కావాలని తాళి కట్టలేదు. ఫస్ట్ మీ అమ్మాయే నాతో పెట్టుకుంది. ఫస్ట్ తనే నేను చేస్తున్న పనికి నాకు అడ్డుపడి నా మీద చేసుకొని నా ఈగోని డిస్టర్బ్ చేసింది. అప్పుడు నేను ఆవేశంలో తాళి కట్టేశాను అని అంటాడు. దేవా అన్న మాటలకి హరివర్ధన్కి చాలా కోపం వచ్చి పోలీస్ దగ్గర ఉన్న గన్ని దేవా తలకి గురి పెడతాడు. అప్పుడు హరివర్ధన్, రాస్కెల్, ఎంత ధైర్యంరా నీకు, నా ముందే ఇంత పొగరగా మాట్లాడతావా, చంపేస్తాన్రా నిన్ను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్, వాడి సంగతి మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం అని హరివర్ధన్ని ఆపుతారు. అప్పుడు దేవా తన తలకి గన్ గురిపెట్టినా కానీ అలాగే భయపడకుండా అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, సార్, మీరు ఆవేశంలో ఏవో నిర్ణయాలు తీసుకోవచ్చు సార్, వాడిని మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం, ముందు మీరు ఇంటికి వెళ్ళండి సార్ అని అంటారు. అప్పుడు హరివర్ధన్ తన చేతిలో ఉన్న గన్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చి, పద రాహుల్ వెళ్దాం అని అంటాడు. అలా రాహుల్ హరివర్ధన్ కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. మిథున ఇంటి కుటుంబ సభ్యులంతా పొద్దున పెద్దావిడి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ పెద్దావిడ చెప్పినట్టుగా ఆ తంతుని జరిపిస్తే తర్వాత మిథున భవిష్యత్తే కదా బాగుపడుతుంది, ఆదిత్యతో తన పెళ్లి జరిగి తను సంతోషంగా ఉంటుంది అని ఆ తంతు జరిపించడానికి ఒప్పుకుంటారు. హరివర్ధన్ ఇంటికి చేరుకోగానే హరివర్ధన్ వాళ్ళ అమ్మ, ఒరే నాన్న, పొద్దున ఆవిడ చెప్పినట్టుగా మిథునకి ఈ తంతు జరిపిద్దాంరా, ఈ తంతు అయిపోయిన తర్వాత ఆదిత్య మిథున పెళ్లి జరుగుతుంది, తన భవిష్యత్తు బాగుపడుతుందిరా, ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. అప్పుడు లలిత, అవునండి, అత్తయ్య గారు చెప్పింది కూడా నిజమే, మనకి ఎంత బాధగా ఉన్నా సరే తర్వాత మన కూతురి జీవితం బాగుపడుతుంది, ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది. అప్పుడు హరివర్ధన్, సరే, మీరు ఇంతలాగా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అని ఆదిత్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు ఆదిత్య వాళ్ళమ్మ పొద్దున తీసుకొచ్చిన చుట్టాలతో కలిసి మిథున వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా ఆ పెద్దావిడ అను మిగతా ఆడవాళ్ళందరూ కలిసి గార్డెన్లో మిథునకు తంతు జరిపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మిథునని అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెడతారు. మిథునకి చివరిసారిగా మొహానికి పసుపు రాసి కుంకం బొట్టు పెట్టి తల్లో పూలు, చేతికి గాజులు వేసి అలంకరిస్తారు. తర్వాత మిథున తల మీద నీళ్లు పోసి తన బొట్టుని చెరిపేస్తారు. తల్లో ఉన్న పూలుని తీసి కింద పడేస్తారు. తన చేతికున్న గాజుల్ని పగలగొడుతూ ఉంటారు. చివరికి ఆ పెద్దావిడ, ఈ రోజుతో ఆ రౌడీ వెధవతో నీకున్న సమస్య తొలగిపోయింది అని అనుకోమ్మా అని మిథునతో అంటారు. అప్పుడు ఆ పెద్దావిడ, అమ్మ సరస్వతి, ఆ కత్తిపీటతో ఆ తాళిని తెంపేయమ్మా అని ఒక ఆవిడికి చెప్తుంది. అప్పుడు ఆవిడ కత్తిపీట తీసుకొని తాళిని తెంపే సమయంలో మిథున ఆవిడ చెయ్యి పట్టుకొని ఆపుతుంది. అప్పుడు మిథున ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.